ఆదిలాబాద్లో మంచినీటి కష్టాలు మొదలయ్యాయి. తెల్లారిందంటే చాలు నెత్తిన బిందె, చేతిలో బకెట్తో నల్లాల ముందు క్యూ కడుతున్నారు పబ్లిక్. సమ్మర్కు ముందే ఇలా ఉంటే సమ్మర్లో ఏంటన్న ప్రశ్న స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సమ్మర్లో మంచినీటి కష్టాలు రాకుండా చూడాలని కోరుతున్నారు పబ్లిక్. ఆదిలాబాద్ టౌన్ లో అప్పుడే మంచినీటి కష్టాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా స్లమ్ ఏరియాల్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా కనపడుతోంది. మొత్తం 49 వార్డులు ఉండగా చాలా వార్డులలో మంచినీటి సరఫరా అంతంత మాత్రమే ఉంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ద్వారా నీరు అందాల్సి ఉంటుంది. కానీ రోజు తప్పించి రోజు నీటిని సప్లై చేస్తున్నారు. కొన్ని కాలనీల్లో వారానికి 3 రోజులు మాత్రమే నీళ్లు వస్తున్నాయి. మిషన్ భగీరథ కనెక్షన్లు లేని చోట ట్యాంకర్లతో నీటి సరఫరా చేయవలసిన పరిస్థితి. ఈ బోరు ఒకటే ఉంది, అది నీళ్లు రావడం లేదు. మళ్ళీ మిషన్ బాగా కూడా నీళ్లు 2 రోజులకు 3 రోజులకి నీళ్ళు ఇస్తాడు. ఈడ లైన్ నీళ్ళ పడతాయి, మాకు నీళ్ళ ప్రాబ్లం వస్తుంది సార్. ఇప్పుడు మీరు ఈడాలా, మిషన్ బాగా ఈడాలా, ఇవి కూడా ఈడాలా నీళ్లు. మాకు నీళ్ళ ప్రాబ్లం అవుతుంది. గంటల సేపు నీళ్ళ పడతాయి మాకు ఈడ వచ్చి అని కూడా ఇలా పడతాయి. మేము లేబర్లం కదా, మాకు ఈడ నీళ్ళ పడితే మా పని ఎట్లా చేసుకోవాలి? కూలి పని చేసేటోళ్ళం మేము. నీళ్ళది బాగా ఇబ్బంది ఉంది సార్. మాకు 4 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తుంది. మేము కూలి కోయేటోళ్ళము. మాకు నీళ్ళు అందుతలేదు, మాకు పనికి కూడా అవుతలేదు. పనికి అయితే మాకు నీళ్ళు ఉండలేదు. నీళ్ళ కోసం ఇంటికాడ ఉంటే మాకు ఇబ్బంది అవుతున్నది. మాకు నీళ్ళు దినం తప్పించి దినం నీళ్లు కావాలి సార్. మా ప్లాన్లు బడికి అయితే లేరు, స్నానం అయితే లేవు టైంలకు. 2-3 రోజులకు ఒకసారి బట్టలు కూడా అవుతున్నది, స్నానం చేసుడు అవుతున్నది. మిషన్ భగీరథ కలెక్షన్ ఉంది కానీ రోజువారీ రాదు, ఒక రోజు తప్పించి ఒక రోజు కూడా రాదు. వారంకి వస్తుంది, మళ్ళీ ఒక లైన్కి వస్తుంది, ఒక లైన్కి కూడా రాదు. అది ఎప్పుడు వచ్చేది టైమింగ్ కూడా తెలియదు. మేము పనులకు పోయేటోళ్ళకి అసలు నీళ్ళు అన్నది అందనంది. నీళ్లతో ఇబ్బంది కదా, మాకు పనులకు వెళ్లకుండా టైమింగ్ సరిపోదు. మిషన్ భగీరథ కనెక్షన్లు ఉన్నప్పటికీ వాటర్ సప్లై కరెక్ట్ టైంకి రావట్లేదంటున్నారు పబ్లిక్. వేసవి రాకముందే తమకు నీటి కష్టాలు తప్పట్లేదని అంటున్నారు. వాటర్ ఎప్పుడు వస్తుందో తెలియక కూలి పనులకు కూడా పోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బస్తీవాసులు. మిషన్ భగీరథ నీళ్ళు కూడా రావు, ఎండాకాలం మాకు బాగా ప్రాబ్లం పోతుంది. ఇది బోర్డు కనెక్షన్ అది కూడా రాదు. అన్ని ఈ బోర్ కూడా ఖరాబ్ అయితే, మిషన్ భగీరథ కూడా ఖరాబ్ అయితే రాదు. మేము లైన్ పెట్టి నీళ్ళ వాడబడతాయి. నీళ్ళ కోసం మాకు నీళ్లు వారంకి ఒకసారి ఇడుతున్నారు సార్. మరి మేము పనికి పోయేటోళ్ళు మళ్ళా పగటికి ఇడుతున్నారు, లేకుంటే వాళ్ళు మాకు సాయంత్రం అన్నా ఈడాలా, లేకుంటే పొద్దున్న 6 గంటలకన్నా ఈడాలా. మాకు నీళ్ళు అందుతాయి. పనికి పోయినాక మాకు నీళ్ళు ఎట్లా వేస్ట్ పోతాయి. ఉన్నాయి మాకు ఒకటే డ్రామ్ సార్, అందులో పట్టుకుంటున్నాము. ఒక డ్రామ్ నీళ్ళు ఏడ సరిపోతాయి సార్. మాకు వారానికి ఒకసారి ఇడితే మాకు నీళ్ళు ఎట్లా సరిపోతాయి? పిల్లగాళ్ళు అట్లానే బడికి పోతాళ్ళు స్నానం చేయక, మాకు కూడా ముఖం గడగతందుకు కూడా నీళ్లు ఉండయి. ఆదిలాబాద్ కు దగ్గరలో ఉన్నటువంటి సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టుల నుండి పైప్ లైన్ వేసి పట్టణానికి నీటి సరఫరా చేయాలని కోరుతున్నారు. నిర్మల్ జిల్లా ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ద్వారా వాటర్ సప్లై చేస్తున్నారని, అది కూడా పట్టణ ప్రజలకు సరిపడా సప్లై కావట్లేదని అంటున్నారు మాజీ ప్రజాప్రతినిధులు. మొత్తం ఫెయిల్యూర్ చేసిండ్రు. మనకు ఇక్కడి నుంచే మత్తడివాగు నుంచి కానీ లాండసాంగి నుంచి పైప్ లైన్ వేస్తే ఎన్నో నీళ్లు మనకు సఫిషియంట్ ఇక్కడనే ఉండగా నిర్మల్ నుంచి తెచ్చుకొని మనం ఇప్పుడు గట్టిగా పైసలు దండగా చేసిండ్రు. మన ప్రజాధనాన్ని గత ప్రభుత్వం దండగా చేసింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మరి దీన్ని ఆల్టర్నేట్గా మరి దగ్గర నుంచి తీసుకొని ఎక్కువ నీళ్లు వచ్చే విధంగా డైలీ నీళ్లు వచ్చే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. ఆదిలాబాద్ పట్టణానికి 38 MLD వాటర్ అవసరం ఉండగా మిషన్ భగీరథ ద్వారా 18 MLD వాటర్ మాత్రమే సప్లై అవుతుందంటున్నారు అధికారులు. ఈ రోడ్డును పూడ్చేందుకు పట్టణానికి సంబంధించిన లండసాంగ్వి పంప్ హౌస్ నుండి 6 MLD, మావల చెరువు ఫిల్టర్ బెడ్ నుండి 1.5 MLD వాటర్ సప్లై చేస్తున్నామంటున్నారు. వాటర్ ప్రాబ్లం ఉన్న ఏరియాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేస్తున్నామని వివరించారు. పట్టణానికి 1.90 MLD రిక్వైర్మెంట్ ఉంది. ఒక మిషన్ పడితే వాళ్ళు 18 MLD ఇస్తాను. మా సరిపోయిన మా ఓన్ సోర్స్ ద్వారా లాండ్ ద్వారా 6 MLD, మా ఫిల్టర్ బెడ్ ద్వారా 1.5 MLD అట్లా కవర్ చేసుకొని 24 వార్డులకు డైలీ ఇస్తున్నాం వాటర్ సప్లై. మిగతా 25 వార్డులకు ఆల్టర్నేటివ్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఎక్కడ కూడా అన్కవర్ ఏరియాలు ఉంటాయి, అక్కడ ట్యాంకర్ ద్వారా వాటర్ సప్లై జరుగుతుంది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు అధికారులు ట్రాక్టర్లతో నీటి సరఫరా చేస్తున్నా అవి ఏమాత్రం సరిపోవడం లేదంటున్నారు పబ్లిక్. మంచినీటి కష్టాలు తీర్చేందుకు సరైన చర్యలు తీసుకోవాలంటున్నారు.